ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్ కుమార్. గ్రూప్ 1 నియామక ప్రక్రియ ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది. ఈ హైకోర్టు వాదనలు రేపు ఏప్రిల్ 28న ఆఖరిగా వాదనలు మనకు విననుంది. ఈ గ్రూప్ 1 పరీక్ష గురించి ఎంతో మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హైకోర్టు అనేది క్లియర్ ఇచ్చింది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ నియామక పత్రాల జారీ విషయంలో హైకోర్టు మనకి స్టే విధించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ హైకోర్టు వాదనలు అభ్యర్థులకు ఎంత మేరకు ఫేవర్గా రానున్నాయి, అసలు ఈ కేసు అనేది ఏం రాబోతుంది తీర్పు అన్న ఇంకా ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, దీని గురించి ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు గ్రూప్ 1 అభ్యర్థి నరేష్ ఉన్నారు. ఈ విషయాల గురించి అతను మాటల్లోనే తనకు ఒక క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. హాయ్ నరేష్. హాయ్ శ్రవణ్. గ్రూప్ 1 ఇష్యూ ఎట్టకేలకు ఆఖరంకానికి చేరుకుంది. ఏప్రిల్ 28న మనకు రేపు హైకోర్టులో ఈ ఇష్యూ గురించి వాదన మనకు జడ్జి గారు విని ఏదో ఒక తీర్పు వెలువరించడం లేకపోతే పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎంత మేరకు అభ్యర్థులుగా ఫేవర్ గా వచ్చే అవకాశం ఉంది మనకి తీర్పు? అయితే లాస్ట్ సారి హియరింగ్ జరిగినప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గారు ఏం చెప్పారు అంటే, ఏప్రిల్ 28వ తారీఖు మా యొక్క నిర్ణయం ఆ తీర్పు అనుకోవచ్చు మేము వెల్లడిస్తామని చెప్పినారు. అంటే అతను చివరి దశ యొక్క అంటే తీర్పు మొత్తం వెల్లడిస్తాడా లేకపోతే ఏమైనా డైరెక్షన్స్ ఇస్తాడా, ఇంటీరియర్ ఆర్డర్స్ ఇస్తాడా అనేది చూడాలి. సో ఆ రోజు ఏం చెప్పారు అంటే, కమిషన్ కి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి, నియామక పత్రాలు మాత్రం ఇవ్వకండి. సో దీన్ని కంప్లీట్ మేము అనాలిసిస్ చేసి దాని యొక్క అన్ని కనుక్కున్న తర్వాత ఎలాంటి తప్పులు జరగలేదు అని అనుకున్నప్పుడే దీనికి నియామక పత్రాలు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు అనేది కమిషన్ కు గైడ్ లైన్స్ చేయడం జరిగింది. అయితే మనకి ఇష్యూ సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థి సంబంధించి ఆధారాలు అనేవి స్ట్రాంగ్ గా ఉన్నాయా? మనకి ఏ కేసు నిలబడాలంటే మనకు ఆధారాలు ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి, కరెక్ట్ వాదనలు మనకు హైకోర్టులో వాయిస్ వినిపించగలాలి. అప్పుడైతేనే మనకు కేసు అనేది నిలబడుతుంది. అయితే ఈ ఆధారాలకు సంబంధించి చాలా మంది ఎటువంటి ఆధారాలు లేవు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, ఇవన్నీ ఆరోపణలే వాస్తవం కాదు అని టీఎస్పీఎస్సీ బోర్డు ఎక్కువగా వాదిస్తుంది. అయితే ఈ ఆధారాలకు సంబంధించి మనకి ఏమన్నా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే కమిషన్ ఏమనుకుంటది అంటే, కమిషన్ మేము చేసేయని కరెక్ట్ అనుకుంటది. అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే, మేము చూపెట్టే ఒక ప్రూఫ్స్ అనేవన్నీ అభ్యర్థులు మాది నిజం అనుకుంటారు. చివరిగా తేల్చాల్సింది ఎవరు? కోర్టు. కమిషన్ అనుకున్నది జరగదు, అభ్యర్థులు అనుకున్నది జరగదు. కోర్టు ఏం చేస్తుంది అంటే, ఇరువైపు వాదనలు విన్న తర్వాత ఆ యొక్క డేటాని సైంటిఫిక్ గా ఉందా లేకపోతే టెక్నికల్ గా ఉందా చూసి ఎవరి వైపు అయితే మొగ్గు చూపుతుందో వారే అంతిమ విజేతలుగా నిలుస్తారు. సో అభ్యర్థులు ఏమంటున్నారు అంటే, మా దగ్గర పకడ్బందీగా ఒక 4 కారణాలు ఉన్నాయి, ఈ 4 కారణాలు పెడితే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోద్దని అభ్యర్థులు అంటారు. కమిషన్ ఏమంటుంది అంటే, అసలు అభ్యర్థుల ఆరోపణలన్నీ శుద్ధ తప్పు, వాళ్ళు ఎవరైతే ర్యాంకులు రాలేదో వాళ్ళే మాట్లాడుతున్నారు, సో వేరే వాళ్ళు ఉన్నారు దగ్గరలో వచ్చిపోయిన వాళ్ళే మాట్లాడుతున్నారు అని కమిషన్ చెప్తుంది. సో చూడాలి ఏమైతుంది అనేది. ఆరోపణలు అనేది ఎవరైనా చేస్తారు, కానీ ఎవరి దగ్గర అయితే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ డేటా ఉంటుందో వారే రేపు విజేతలుగా ఉండే అవకాశం ఉంది. ఓకే. అయితే మనకు ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని ఇష్యూస్ గురించి చర్చించాం గ్రూప్ 1 గురించి. అయితే మనకు చాలా సమస్యలు ఉన్నాయి గ్రూప్ 1 మీద. అందులో ప్రధానమైనది ఏంటంటే జివో 29, జివో 55 ఇష్యూ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జివో 55 ఆధారంగా మన గ్రూప్ 1 నియామక పత్రాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జివో నెంబర్ 55 ని కాదని మళ్ళీ కొత్తగా జివో నెంబర్ 29 తీసుకొచ్చి ఆ వచ్చిన పోస్టుల కొన్ని పోస్టులు 50-60 పోస్టులు యాడ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. అసలు ఈ జివో 29 ఏంటి, జివో 55 ఏంటి, ఎందుకు ఇంత జివో 29 వివాదాస్పదం అవుతుంది మనకి? అయితే ఇప్పుడు చూపించే ఈ గ్రూప్ 1 ఇష్యూ చూపించే మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ గ్రూప్ 1 అభ్యర్థులు కాకుండా ఎవరైతే వేరే బయట సామాన్య ప్రజలు ఉన్నారో అసలు దీని గురించి జివో 29, జివో 55 గురించి అర్థం కాక వాళ్ళకి అసలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అసలు జివో 29, జివో 55 ఏంటంటే నేను క్లియర్ గా చెప్తాను. మనకు 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటది. తెలంగాణ మనకు వచ్చిన తర్వాత సారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుంది. ఏంది మనకి రిజర్వేషన్స్ అనేది ఎట్లా పాటించాలి, ఉద్యోగ నియామకాలలో లేకపోతే ప్రమోషన్ ఛానల్లో ఎట్లా ఉండాలి అనేది మనకు దాంట్లో క్లుప్తంగా ఉంటుంది. సో దాంట్లో నేను చిన్న పాయింట్ చెప్తాను, అదొకటి చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఉద్యోగ నియామకాలు మనం ఎప్పుడైతే భర్తీ చేస్తున్నామో అక్కడ సోషల్ రిజర్వేషన్ అనేది పాటించాలి. సోషల్ రిజర్వేషన్ అంటే ఏంది? కేటగిరీ వారికి వెనకబడ్డ కులాలు గానీ షెడ్యూల్ కులాలు గానీ వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ అనేది పాటించాలి. అయితే జివో 55, జివో 29 వచ్చాము, ఇదే పెద్ద సమస్య. జివో 29 ఎప్పుడైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే ఇది కాన్స్టిట్యూషన్ దెబ్బతీస్తుంది అనేది వాళ్ళ యొక్క వాదన. సో దాని గురించి మనం చూసుకుంటే
మనం ఏం చెప్పినాం, సోషల్ రిజర్వేషన్ పాటించాలి అని చెప్పినాం. కానీ జియో 55 పాటిస్తుంది, జియో 29 అనేది సోషల్ రిజర్వేషన్ పాటిస్తలేదు. ఎలా పాటిస్తలేదు నేను చెప్తా. జియో 55 తీసుకొచ్చినప్పుడు ఒక ఎగ్జామ్ లో 10 మంది రాస్తే దాంట్లో ఎన్ని కులాల వారికి ఎన్ని పోస్టులు అయితే రోస్టర్ పాయింట్లు తీసుకొని వాళ్ళకు ఎంత మందిని సెలెక్ట్ చేయాలో అంతమంది సెలెక్ట్ చేస్తారు. సామాజిక న్యాయ ఆధారంగా ఇప్పుడు సపోజ్ ఒక ఎస్సీకి ఒక 2 పోస్టులు ఉంటే 1:50 పిలిస్తే 250 ఎంత అవుతుంది, 100 మందిని తీసుకుంటారు. ఒక బీసీకి ఒక 4 వస్తే 450 200 తీసుకుంటారు. మిగతా ఓపెన్ అయితే వాళ్ళకి ఇంటూ 50 వేసుకుంటారు. ఇది జియో 55 అంటే సోషల్ రిజర్వేషన్ కరెక్ట్ పాటిస్తాం. అదే జియో 29 ఏం చెప్తుంది అంటే సోషల్ రిజర్వేషన్ పాటించిన అవసరం లేదు. ఎన్ని పోస్టులు 10 పోస్టులు 10 × 50 తీసుకోండి, 500 మంది వచ్చేస్తారు. 500 మంది వచ్చారు. ఒకవేళ తక్కువ పడ్డ వాళ్ళని కింది నుంచి తీసుకోండి అని చెప్తుంది. సపోజ్ ఏదైనా కేటగిరీలో తక్కువ పడితే ఒక 5 మందో 10 మందో కింది నుంచి తీసుకోండి అండి. సో సరే ఇక్కడ కింది నుంచి వస్తారు కదా, సోషల్ రిజర్వేషన్ పాటించినట్లే అని చెప్పేసి దీని గురించి అర్థం చేసుకునే వాళ్ళు చెప్తారు. అంటే జియో 29 కి సోషల్ రిజర్వేషన్ పాటిస్తుంది కదా, ఇక్కడ ఎక్కడ కాన్స్టిట్యూషన్ కి దెబ్బతిన్నది అనేది చెప్తున్నారు. కానీ దాంట్లో మనం అవగాహన చేసుకుంటే జియో 55 లో 100 మంది సెలెక్ట్ అయితే జియో 29 లో 110 మంది 120 మంది సెలెక్ట్ అవుతారు. అంటే 20 మంది అనేటోళ్ళు ఎవరు డైరెక్ట్ వచ్చి ఓపెన్ లో కొట్లాడతారు. ఓపెన్ లో కొట్లాడినప్పుడు ఓపెన్ లో పోస్టులు రిజర్వేషన్ వారికి దక్కకుండా అంటే ఉత్తీర్ణత అంటే వేరే ఓపెన్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళే అవి కొట్టుకొని పోతున్నారు అనేది ఇక్కడ ఉన్న రిజర్వేషన్ క్యాండిడేట్స్ యొక్క వాదన. అయితే దీన్ని మనం ప్రాక్టికల్ గా అంటే ఒక సైంటిఫిక్ డేటా తీసుకొని చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఈ జియో 29 వల్ల రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనేది దెబ్బతింటారు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ గా మనకు జియో 29 వల్ల ఓపెన్ కేటగిరీ అభ్యర్థులే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఆ ఓపెన్ కేటగిరీలో పోటీ పడే ఆస్కారం లేకుండా గేట్లు మూసుకొని పోతున్నాయి. అయితే దీనికి ఫేవర్ గా మనకు సుప్రీం కోర్టులో చివరికి మనకి ఎగ్జామ్ అయ్యే ముందులో ఆ కేసు మనకు లిస్ట్ అయిపోయింది. ఆ సమయంలో మేము ఏం చేయలేము, పరీక్ష నిర్వహించుకోవచ్చు చెప్తాను. ఎప్పుడైతే సుప్రీం కోర్టు జియో 29 అనేది నోటిఫికేషన్ పెట్టినారు, కానీ జియో 29 గురించి బయట ఎక్కడ మనకు డాక్యుమెంట్ గానీ ఎక్కడ కానీ రిలీజ్ చేయలేదు. అయితే అభ్యర్థులకు ఎవరికి దాని గురించి అవగాహన లేదు. సరే నోటిఫికేషన్ వచ్చిందని చదువులో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే జియో 29 అనేది దాని యొక్క గవర్నమెంట్ ఆర్డర్ బయటికి వచ్చిందో దాన్ని ఎప్పుడైతే క్లుప్తంగా చదవడం మొదలు పెట్టాక దాంట్లో ఉన్న లొసుగులు అనేది అభ్యర్థులు గ్రహించారు. ఓకేనా, గ్రహించిన తర్వాత వాళ్ళు ఏం చేసారు అంటే హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ జియో 29 అనేది దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థులు అనేది వాళ్ళ యొక్క ఎగ్జామ్ లో తుది దశకు చేరుకున్నారు, తుది అంకానికి చేరుకుని ఈ సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో జియో 29 మీద మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేము, ఎగ్జామ్ అయితే జరగనియండి అని చెప్పింది. కానీ జియో 29 అనేది సోషల్ రిజర్వేషన్ కి అగైనెస్ట్ అని చెప్పలేదు, దానికి లోబడి ఉంటుందని చెప్పలేదు. అయితే ఈ ఇష్యూ మీద మరి సుప్రీంకోర్టు ఏమైనా గైడ్ లైన్స్ ఆస్కారం ఉందా ఇప్పుడు తర్వాత అయినా? అయితే జియో 29 వర్సెస్ జియో 55 గురించి పోయినప్పుడు ఎన్ని రోజులైనా సుప్రీంకోర్టు దాని గురించి నిర్ణయం తీసుకోవాల్సిందే. మొన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ నోటిఫికేషన్ తుది దశ చేరుకుందని చెప్పిరలే కానీ దాని గురించి మేము నిర్ణయం తీసుకోవాలని చెప్పలేదు. గట్టిగా ఫైట్ చేస్తే జియో 29 మీద మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇది జియో 29 మనకు 55 మీద ఇష్యూ. ఇంకో మనకు ఎక్కువ అభ్యర్థులు ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే ఈ పేపర్ ఎవాల్యూషన్ అనేది ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి ఎట్లయితే పేపర్ దిద్దిరో అట్లా దిద్దిర్రు. మన టాపర్కి వచ్చేసరికి 550 మార్కులు, తర్వాత వేరియేషన్ వచ్చేసరికి 530, దాని తర్వాత 520, తర్వాత ఎక్కడో 400 490, ఇట్లా నెరీ వేరియేషన్ అనేది ఎక్కువ ఉంది. అదే మనం యూపీఎస్ స్టాండర్డ్ తీసుకుంటే ఆ మార్కుల వేరియేషన్ అనేది దగ్గర ఉంటాయి. ఇప్పుడు 500 మార్కులు ఇచ్చినాక 500 వేరియేషన్ నుంచి 490 వేరియేషన్ల మధ్యనే అభ్యర్థులు ఎక్కువగా స్కోర్ చేస్తారు. ఇంతగా వేరియేషన్ ఉండదు. ఇంతగా పేపర్ల మూల్యాంకనంలో ఇంత మార్కుల వేరియేషన్ రావడానికి కారణం ఏంటంటారు? అయితే మనం ఇప్పుడు గ్రూప్ అని అంటావో మన తెలంగాణలో 14 సంవత్సరాల నుంచి జరగలేదు. అవును, సేమ్ ఇదే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ చూసుకుంటే మనం యూపీఎస్ అనేది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది. ఓకేనా, వాళ్ళ యొక్క రిజల్ట్స్ మనం చూసుకుంటే 46% కంటే ఎప్పుడు వాళ్ళ టాపర్ స్కోర్ దాటలేదు. అవును, కానీ ఇప్పుడు మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్ 60 దాటిపోయింది. 60% దాటిపోయింది. దానివల్ల అసలు అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. సో ఈ ఎవల్యూషన్ లో ఏం తప్పులు జరిగినాయని చెప్పంటే కమిషన్ బయట పెట్టట్లేదు. ఓకేనా, సో ఎవల్యూషన్ ప్రాసెస్ చేసేటప్పుడు యూపీఎస్సీ అనేది ఒక హై లెవెల్ కమిటీ వేసుకుంటది, స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతాయి. ఒక ప్రొఫెసర్ నువ్వు పేపర్ దిద్దాలంటే అర్హుడా కాదని నిర్ధారించడానికి అతనికి అనేక కఠినమైన పరీక్షలు పెట్టడం జరుగుతుంది. అన్ని పాస్ అయిన తర్వాత అతనికి ఎవల్యూషన్ చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి ప్రాసెస్ మన గ్రూప్ 1 పేపర్ ఎవల్యూషన్ చేసేటప్పుడు కమిషన్ ఏమైనా తీసుకుందా, అసలు వాళ్ళు ఎవరు డిఎల్లా జేఎల్లా లేకపోతే ప్రొఫెసర్లా అసిస్టెంట్ ప్రొఫెసర్లా వాళ్ళ యాంచి తీసుకొచ్చారు, వాళ్ళకి ఇటువరకు దిద్దిన అనుభవం ఏమైనా ఉందా ఏంది అనేది మనం ఒకసారి కమిషన్
ఎలాంటి ఒక ఎవల్యూషన్ మీద కోర్టు అడిగితే ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తాం మనం చూసుకుంటే దాంట్లో ఈజీగా అర్థమైపోతుంది. మీరు అంటే ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు ఎవాల్యూషన్ చేసినారు డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అయితే నాకు తెలిసిన గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్లు కూడా ఈ మూల్యాంకనం చేశారనేది ఎక్కువ మంది అభ్యర్థులు బాగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే మనకు ఒక నోటిఫికేషన్ లో ఎవల్యూషన్ ప్రాసెస్ కి వచ్చేటప్పుడు ఒక కమిషన్ ఒక పాయింట్ మెన్షన్ చేసింది. ఏం మెన్షన్ చేసింది అంటే మేము ఎవల్యూషన్ అనేది ప్రొఫెసర్ తో దిద్దిస్తాము, వర్కింగ్ ప్రొఫెసర్స్ వర్కింగ్ పని చేస్తున్న ప్రొఫెసర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళతోటి దిద్దిస్తాం అని చెప్పింది. సో ఎప్పుడైతే మొన్న రీసెంట్ గా ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసిందో అప్పుడు కమిషన్ ఏం చెప్పింది అంటే వర్క్డ్ స్లాష్ పెట్టి వర్కింగ్ ప్రొఫెసర్స్ అని పెట్టింది. సో ఈయన్ని అర్థం చేసుకోవచ్చు అంటే కమిషన్ ఫస్ట్ నోటిఫికేషన్ ఏమో వర్కింగ్ ప్రొఫెసర్స్ అని పెట్టింది, తర్వాత వెబ్ నోట్ లోనేమో వర్క్డ్ అండ్ వర్కింగ్ ప్రొఫెసర్స్ అని పెట్టింది. సో కమిషన్ అనేది తన నోటిఫికేషన్ మార్చడానికి ట్రై చేస్తుంది అంటే కమిషన్ దగ్గర తప్పులు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి మనకి ఈ మనకు లాగ్ హిస్టరీ టిఎస్పిఎస్ కి సంబంధించి లాగ్ హిస్టరీ అనేది ఇంతవరకు బహిర్గతం కాలేదు. మరి ఆ హిస్టరీ అనేది బహిర్గతం చేస్తుంది అంటారా మనకి టిఎస్పిఎస్సి? అయితే టిఎస్పిఎస్సి ని ఎవరు అడిగినారు? అడ్వకేట్ ఎవరైతే అభ్యర్థుల తరపున అడ్వకేట్ ఉన్నారో ఆమె అడిగింది మీ లాగౌట్ చేంజ్ హిస్టరీ మాకు ఏమైనా అడిగింది. అయితే రీసెంట్ గా కమిషన్ ఒక వెబ్ నోట్ లో పెట్టింది. ఎవరైతే అమ్మాయి ఆరోపించిందో ఆ అమ్మాయి యొక్క మార్కుల హిస్టరీ బయట పెట్టలే. ఆ అమ్మాయి ఎప్పుడు లాగ్ అయింది, ఎప్పుడు లాగౌట్ అయింది, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుందనే హిస్టరీ పెట్టింది. కానీ అసలు ఆమెకు ఎన్ని మార్కులు తొలి ఎన్ని మార్కులు ఉన్నాయి, తుదికి వచ్చే వరకు ఎన్ని మార్కులు అనేది కమిషన్ అనేది తన యొక్క చెప్పలేదు. జస్ట్ ఆమె లాగిన్ అయిన టైమే చెప్తుంది. సో అభ్యర్థులు ఏం ఆరోపిస్తారు అంటే మొదటిసారి ఉన్నప్పుడు ఆమె ఉన్న ఫైల్ సైజు, రెండోసారి ఉన్న ఫైల్ సైజ్ అనేది తగ్గింది, కంపల్సరీ ఈ ఫైల్ లో ఏదో ఎడిటింగ్ జరిగింది, సో ఆ ఎడిటింగ్ ఏం చేసింది అనేది చెప్పాలని చెప్పేసి అభ్యర్థులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అదే ఏదైనా ఇక్కడ మనకు అవుపిస్తుంది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లోపం, మనకు పారదర్శకత కరెక్ట్ గా ఉంటే మనకు టీజీపీఎస్సీ ఈ వివరాలు అనేది మనకు అడగంగానే ఇచ్చేందుకు ఆస్కారం. ఏ కమిషన్ అయినా తన కమిషన్ లో ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క అభ్యర్థికి అది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అకౌంటబుల్ గా ఉండాలి. సో టిఎస్పిఎస్సి తప్పులు చేసిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నప్పుడు టిఎస్పిఎస్సి యొక్క తన ఒక వైఖరిని చెప్పాలి. అంటే మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము, మేము అభ్యర్థులకు అకౌంటబుల్ గా ఉన్నాము అని చెప్పాలి. చెప్పాలంటే ఏంటంటే అభ్యర్థులు అడిగే ప్రతి ఒక్క వివరం అనేది వెబ్సైట్ లో పొందుపరచాలి. ఇంకొకటి అభ్యర్థులు ఏమైతే ఫైల్ దాఖలు చేశారో, పిటిషన్ దాఖలు చేశారో దాంట్లో ఉన్న ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలి కమిషన్. అప్పుడు అభ్యర్థుల్లో కమిషన్ మీద నమ్మకం వస్తుంది. అయితే ఓకే, ఈ జాబ్ డీజీపీఎస్సీ ఇది ఓకే ఇష్యూ. మనకి ఇంకో ఇష్యూ ఏంటంటే మనకి ఇన్ని ఇష్యూలలో ఈ మీడియం సంబంధించి మొత్తం మన ఎగ్జామ్ అనేది టీజీపీఎస్సీ 3 భాషలు నిర్వహించింది, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. అయితే ఉర్దూ మీడియానికి వచ్చేసరికి రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది, 9 మంది రాశారు అనుకుంటా. అయితే అందులో దాదాపు 7 మనకి మెరుగైన స్కోర్ వచ్చింది, 7గురికి. అంటే ఆ రేషియో అనేది అంటే రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి మంచి స్కోర్ వచ్చినట్టే. అది ఇది ఇందులో మనకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది మనకి? అయితే 9 మంది రాసిరు అనేది ఫస్ట్ కమిషన్ చెప్పింది, తర్వాత 10 మంది అన్నారు. ఓకేనా? అయితే తర్వాత అభ్యర్థుల యొక్క ఊహాగణాలు ఏంటి అంటే దాంట్లో రాసిన 9 మందిలో 7 మందికి సర్వీస్ వస్తుంది, మంచి మార్కులు వచ్చినాయని అభ్యర్థులు అంటారు. కమిషన్ ఏం చెప్తుందంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో వాళ్ళు ఒక్కరే ఉన్నారు అని చెప్తుంది. అయితే కమిషన్ చెప్పాల్సింది 7గురికి 8 మంది వచ్చిరా 10 మంది వచ్చిరా అనేది తర్వాత సంగతి. అసలు కమిషన్ ముందు ఏం చెప్పాలంటే ఆ ఒక్కరు ఎక్కడి నుంచి వచ్చిన అనేది ముందు చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రాబిలిటీ రేషియో. ఇప్పుడు 9 మంది రాసే 7గురికి సర్వీస్ వచ్చింది అంటే ఏ అభ్యర్థి అయినా కానీ ఆందోళన చెందుతాడు. సో అసలు వాళ్ళ యొక్క పేపర్ మూల్యాంకనం అనేది ఎవరు దిద్దిరు? సో ఇక్కడ ఏంది అంటే ఉర్దూ దిద్దుతురు అంటే ఆ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు దిద్దాల్సింది ఉంది, రాసేది ఆ కేటగిరీ. ఇక్కడ కొంచెం టెక్నికల్ కరప్షన్ కు ఉండేదని చాలా మంది ప్రొఫెసర్ చెప్తారు. సో వాళ్ళు కోర్టులో ఎలాంటి ఆధారాలు సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయాలు చెప్పుకుంటారు అనేది మనం చూడాలి. ఓకే, మనకు ఫైనల్ గా రేపైతే మన వాదన జరుగుతున్నాయి. అయితే మనకి ఫైనల్ గా ఇక టీజీపీఎస్సీ మనకి ఏం వాదన వినిపించనుంది, మనకి గ్రూప్ 1 అభ్యర్థులు ఏం వాదన వినిపించినారు, మనకి ఎట్లా మనకి రేపు సినారీ ఎట్లా? అయితే రేపు తీర్పు అనేది ఓన్లీ కేవలం ఒక 4 అంశాల మీద ఆధారపడింది. ఆ 4 అంశాల్లో ఎవరు సక్సెస్ అవుతారో తీర్పు అనేది వాళ్ళ సైడే వస్తుంది. మొదటి అంశం వచ్చేసి మనకు వచ్చిన మొదటి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ లిస్ట్ కి నెక్స్ట్ జిఆర్ఎల్ ప్రకటించిన వారి లిస్ట్ కి 10 మంది డిఫరెన్స్ వచ్చారు. ఇది కమిషన్ ప్రూవ్ చేయాలి మొదటిది. రెండవది వచ్చేసి ఉర్దూ మీడియం లో ఒక అభ్యర్థి ఎలా వచ్చిన అదొకటి చూసుకోవాలి. ఓకేనా? సో ఈ రెండు వచ్చిన ఈ మెయిన్ ఈ రెండు ఇంకోటి మనకు కోటి ఇష్యూ, కోటి ఉమెన్స్ ఉమెన్స్ అనేది జెండర్ డిస్క్రిమినేషన్ తోటి ఓన్లీ ఉమెన్ కి ఎందుకు ఇచ్చిన అనేది దానికి సమాధానం చెప్పాలి. సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ టీఎస్పీఎస్సీ డిపెండ్ చేసుకొని సరైన ఆధారాలు కోర్టుకు సమర్పిస్తే కోర్టు తీర్పు అనేది వాళ్ళ సైడ్ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే అభ్యర్థుల వైపు వచ్చే అవకాశం అనేది క్లుప్తంగా కనపడుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది అంటే ఇటీవల మనకు ఒక సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి సంబంధించి ఒక టీచర్ నియామకం సంబంధించి మొత్తం ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని రద్దు చేసి
ఉద్యోగాలు మొత్తం మనకు క్యాన్సిల్ చేసి పడేసింది. ఓకే. అయితే ఇట్లాంటి ఇష్యూ ఇదే ప్రొలాంగ్డ్ గా అయి ఉంటే ఒకవేళ నియామక పత్రాలు ఇచ్చి మనకి జాబ్ గ్రూప్ 1 పోస్టులు 563 మందికి జాబ్స్ ఇచ్చినప్పటికీ తర్వాత కూడా ఏమన్నా అయ్యే ఆస్కారం ఉందంటారా మళ్ళీ? అయితే ఇప్పుడున్న సెలక్షన్ అయిన అభ్యర్థులు అయోమయం అదే ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్ ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు సడన్ గా నియామక పత్రాలు ఇస్తారు. నియామక పత్రాల్లో ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు కమిషన్ ఎప్పుడైనా. ఈ అపాయింట్మెంట్ అనేది ఏదైనా కోర్టు డైరెక్షన్లు ఇస్తే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని ఒక పాయింట్ మెన్షన్ చేస్తుంది చాకచక్యంగా. సో ఎప్పుడైనా ఒక సమస్య ఉంది అంటే మనం కోర్టులో ఎప్పుడైనా పోరాడవచ్చు. ఒక నోటిఫికేషన్ అవినీతి జరిగినా గానీ తప్పులు జరిగినా గానీ మనం పోయి కోర్టుని ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. కోర్టులో మనము వాళ్ళని వేడుకుంటే వాళ్ళకి మనకు కావాల్సిన తీర్పు ఇస్తారు. దాంట్లో తప్పు జరిగిందంటే ఏ రోజుకన్నా బయటపడే ఆస్కారం ఉంటది. సో కనుక కమిషన్ అనేది ఎలాంటి తప్పులు చేయకుండా సరైన సమాధానాలు కోర్టుకు సమర్పించి నోటిఫికేషన్ ముందుకు సాగడమా లేకపోతే క్యాన్సిల్ కావడం అనేది కోర్టు చెప్పిన దాని ప్రకారం పాటిస్తే అభ్యర్థులలో ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా వాళ్ళ యొక్క ఫ్యూచర్ దెబ్బతినకుండా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ ఎన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ టీజీపీఎస్సీ మాత్రం తన ప్రాసెస్ని చేసుకొని పోతుంది. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయినట్టుంది మొత్తం ప్రాసెస్. మనకు జూన్ 2న ఈ ప్రాసెస్కి సంబంధించి నియామక పత్రాలు అందించేందుకు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అయితే April 28 రేపున మనకి హైకోర్టులో మనకి ఏమి వర్డిక్ట్ వస్తుందో చూడాలి. ఒకవేళ రేపు రాకపోయినా ఒకవేళ వాయిదా వేసినా కూడా తర్వాత అయినా ఇష్యూ అనేది ప్రొలాంగ్డ్ అవుతుంది. మనం ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ ఇష్యూని చూస్తున్నాం. అయితే ఇది పక్కన పెడితే రాజకీయ పార్టీలు కూడా దీని గురించి కొన్ని పార్టీలు గొంతెత్తి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇవాళ April 27 ఇవాళ మనకు వరంగల్లో ఎల్కతుర్తిలో కేసీఆర్ గారి సమ్మిట్ ఉంది. ఆయన కూడా ఏమన్నా ఈ గ్రూప్ 1 ప్రక్రియకు సంబంధించి మాట్లాడే అవకాశం కూడా ఉండొచ్చు. మాట్లాడాలని గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున మేము కూడా ఆశిస్తున్నాము. సో ఏమైనప్పటికీ రేపైతే మనకి ఏదో ఒక కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి. మీకు ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ రేపు వచ్చే హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్ యూ.